వచ్చినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చేది చదవండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనం. గట్టి చదాక. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆ ప్రవర్తనలలో ఇప్పటికీ చాలా మీకు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ప్రకటించబడ్డాయి. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చేది? స్త్రీల పరిచర్య, పురుషులది అయిపోయాయి కదా. రైట్. అధ్యక్ష పదవి గలవారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే అధ్యక్షత పదవి గలవారు. ఈ అధ్యక్షత పదవి గలవారి కంటే ముందు కొన్ని విషయాలు పురుషులుగా, స్త్రీలుగా సంఘానికి వచ్చినప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మీ ముందుకు వస్తున్నాను. వచ్చే వారం వీలైతే అధ్యక్ష పదవి కల్లవారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఒకసారి కొన్ని జాగ్రత్తలు ఏంటివి అనేది చూద్దాం. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఘన నామానికి మహిమ కలుగునగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. ఆమేన్. తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటంటే కొన్ని చూద్దామండి. స్తోత్రం కలుగునగాక. రైట్. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. దేవుని పిల్లరా, ఒకసారి ఈ మాట చాలా విచారించదగిన మాట, చాలా ఆలోచించవలసిన మాట. ఎంత డేంజరస్ వర్డ్ తెలుసా? చాలా డేంజరస్ వర్డ్. ఏంటండి? ధర్మశాస్త్రం అంతయు పాటించి ఒక్క ఆజ్ఞ గనక తప్పినట్లయితే ఏంటండి? పాటించిన ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి
అపరాధి అగుదురు, అపరాధులు అగుదురు. దేవుని పిల్లరా, ఈరోజు నువ్వు ప్రతి ఆజ్ఞ, దైవ చిత్తానుసారంగా ఉన్న ప్రతి ఆజ్ఞ పాటిస్తున్నావేమో, మంచిదే. పాటిస్తున్నావేమో మంచిదే, కానీ ఒక్క ఆజ్ఞ గనుక తప్పావా, అన్ని పాటించి ఒక్కటి తప్పావా, వాటన్నిటి విషయంలో నువ్వు అపరాధివి. సరే ఆలోచించాలి. ఉదాహరణకు 10th క్లాస్ పిల్లలు, బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. బోర్డ్ ఎగ్జామ్స్ 10th క్లాస్ పిల్లలు. దేవుని పిల్లరా, వాళ్ళకు సబ్జెక్ట్స్ ఏముంటాయండి? తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఆరేగా. ఇంకోటి ఏంది? ఇప్పుడు అదొకటి ఎక్స్ట్రా వచ్చిందా? మేము చదువుకునే టైం 6 ఉండే. సరే, ఫిజికల్ సైన్స్. సరే, 7 సబ్జెక్టులు. 7 సబ్జెక్టులలో ఇప్పుడు తెలుగులో 100కు 100, హిందీలో 100కు 100, ఇంకా ఇంగ్లీష్లో 100కు 100, ఇంకా అండి మ్యాథ్స్లో 100కు 100, సైన్స్లో 100కు 100, ఇంకేముంది? సోషల్లో 100కు 100. ఫిజికల్ సైన్స్ అన్నారే, 2 పార్ట్సా? సరే, మళ్ళా తెలుగులో 100కు 100, హిందీలో 100కు 100, ఇంగ్లీష్లో 100కు 100, సైన్స్లో 100కు 100, ఫిజికల్ సైన్స్లో కూడా 100కు 100, సోషల్లో 100కు 100. మ్యాథమెటిక్ కాడికి వస్తే 35 కదా పాస్ కావాలంటే. 35, 35 మార్కులకు 34 వచ్చాయి. 34 రీకౌంటింగ్ పెట్టుకున్నాడు. రీకౌంటింగ్ అయినా ఆ ఒక్క మార్కు వెళ్ళలే. ఇప్పుడు ఈ వ్యక్తుడు పాస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట? చెప్పాలి. ఫెయిల్ అయినట్టేగా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కు వెళ్ళనీకి ఛాన్స్ ఉందా? ఎవరు చెప్పట్లే? లేదండి. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. లేదు. అన్నిట్లో 100కు 100, కానీ మ్యాథమెటిక్స్లో 100కు 34. ఫెయిలా, పాసా? మిగతా అన్ని 5 సబ్జెక్టులు, 6 సబ్జెక్టులు ఉన్నతమైన మార్కులు అయినా ఫస్ట్ ఇయర్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందా? అతనికి ఫెయిల్ అని వస్తుందా? రికార్డులు పాస్ అని వస్తుందా? ఒక్క మార్కేగా. చెప్పట్లే? ఒక్క మార్కేగా. మిగతా అన్నిట్లలో రికార్డు బద్దలైంది. కానీ ఒకే సబ్జెక్ట్లో ఒక్క మార్కే. ఇప్పుడు మెమోలో ఏమొస్తుంది? పాసా, ఫెయిలా? దేవుని బిడ్డలారా, లోకానుసారమైన చదువుకి అంత విలువ.
అంత వాల్యూ. మరి పరలోక సంబంధమైనటువంటి ఎగ్జామ్స్, పరలోక సంబంధమైనటువంటి పాఠాలు, 10 ఆజ్ఞలు 9 పాటించావు, 9 సక్రమంగా పాటిస్తున్నావు. 100కు 100. నీ తల్లిని నీ తండ్రిని గౌరవించట్లో 100కు 100. నీ దేవుడైన యెహోవా నామమును ప్రకటించుటకు 100కు 100. ఇంకా విగ్రహారాధనకు దూరం కావట్లో 100కు 100. ప్రార్థన జీవితంలో 100కు 100. ఇలా 9 ఆజ్ఞల్లో రికార్డు బద్దలు. కానీ ఒక్క విషయం ఏంటది? పగ. అదొక్క విషయంలో నువ్వు జయించలేకపోతున్నావు, అంటే కరెక్ట్గా ఆజ్ఞ పాటించలేకపోతున్నావు. ఇంకా నీ అంతరంగంలో పగ ఉంది, ఇంకా నీ అంతరంగంలో కోపం ఉంది, ఇంకా నీ అంతరంగంలో కోపం, పగ, క్షమించలేని మనసు లేదో. పాసా పేలా చెప్పండి. స్తోత్ర, హల్లెలూయా. పాస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట చెప్పండి. మా అయ్యగారిని అడుగుతాం, పాస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట? స్తోత్ర, హల్లెలూయా. ఫెయిల్ అండి, ఫెయిల్. పరలోక రాజ్యం ఉండదు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. ఒక దైవజనుడు, మంచి సేవకుడు, అనేక లక్షల కొలది ప్రజలకు దీవెనకరుడు, ఉన్నతమైన అభిషేకం చేత నిలబెట్టాడు దేవుడు. కొన్ని లక్షల ప్రజలకు, ప్రపంచానికి దీవెనగా ఉన్న సేవకుడు ఒకరోజు ప్రార్థన చేసుకొని తన ప్రార్థన గదిలో నిద్రపోయాడు. ఆ టైంలో తను ఒక కల కన్నాడు. ఏంటి ఆ కల అంటే, తను పరలోక రాజ్యానికి వెళ్ళినట్టు ఆకాశ మహాకాశాలను దాటి వెళ్తుంటే పరలోక గవిని, ముత్యపు గుమ్మం, కొన్ని వేవేల దేవదూతలు తెల్లని దగదగ మెరుస్తున్న వస్త్రాలు వేసుకొని నిలబడ్డ దూతలు అక్కడికి వెళ్ళేసరికి ఈ దైవజనుని చూసిన దూతలు ఆశ్చర్యపడి ఆహ్వానం పలికాయి. అయ్యా, మీరు భూలోకంలో గొప్ప సేవకులు, లక్షల ప్రజలకు దీవెనగా ఉన్న సేవకులు, వేవేల సంఘాలకు పునాది వేసిన సేవకులు కనుక రండి, ప్రభు ఎదుట మిమ్మల్ని నిలబెట్టాలి అని ఆ పరలోక గవినిలోకి అడుగు పెట్టగా కోటాను కోట్ల దేవదూతలు, తెల్లని దగదగ మెరిచే వస్త్రాలు, 6 రెక్కలు, 2 రెక్కలతో పాదాలు కప్పుకొని, 2 రెక్కలతో శరీరాన్ని, తలను కప్పుకొని, 2 రెక్కలు ఊపుతూ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ఆయన రాజ్యం నిరంతరం నిలుచును అని గాన ప్రతిగానముల చేత ఆ పరలోక గవిని గడప కమ్ములు
దద్దరిల్లేంతగా స్తుతి ఆరాధన జరుగుతుంది. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఆరాధన జరుగుతున్న ఆ సమయాన ఈ దైవజనుడు ఆ కోటాను కోట్ల దేవదూతల మధ్యగా కొన్ని దేవదూతలు ఆహ్వానం పలుకుతూ క్రీస్తు సింహాసనం ఎదుట నిలబెట్టాయి. ఆ సింహాసనం మీద కూర్చున్న ప్రభుల వారు ముందు స్ఫటిక సముద్రం, 24 పెద్దలు, 4 జీవులు, నిత్యము ఆరాధన, ప్రశాంతమైన స్తుతి ఆరాధన. ఈ దైవజనుడి అసలు చెప్పనశక్యం కాని పరవశంలోకి వెళ్ళిపోయాడు. క్రీస్తు సింహాసనం ఎదుట నిలబెట్టగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రధాన దేవదూతకు ఆజ్ఞేయగా, వెతుకో మా అయ్యగారి పేరు ఎక్కడుందో, ఈ సేవకుని పేరెక్కడుందో జీవగ్రంథం తీసుకో అంటే ఆ దేవదూత జీవగ్రంథం తీసుకొని ఒక్కొక్క పేజీ వెతుకుతూ 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 వెళ్తే లేదు. మరలా వెతుకో, మరలా ఒక్కొక్క పేజీ వెతుకుతుంటే లేదు. మరలా వెతుకో, నా సేవకుడు కుటుంబాన్ని పక్కన పెట్టి, తన పిల్లలను పక్కన పెట్టి, తను చేసుకునే జీవన మనుగడ పక్కన పెట్టి, కన్న తండ్రి తల్లి స్వగ్రామాన్ని విడిచి సంపూర్ణంగా నా సేవ చేసి లక్షల ప్రజలకు దిక్కుగా ఉన్నాడు, ఆశీర్వాదంగా ఉన్నాడు. ఇతని పేరు కనబడకపోవడం ఆశ్చర్యం కదా, ఆశ్చర్యం కదా అని చూడు అని ఆ జీవగ్రంథం మరలా వెతికిస్తే ఆయన పేరు లేదు. మరి ఎక్కడుంది అంటే ఆ ప్రధాన దేవదూత తీర్పులోకి వెళ్ళి ఆ గ్రంథాన్ని తీసి చూస్తే, ఆ గ్రంథాన్ని తిప్పి చూస్తే అక్కడ ఉంది అయ్యగారి పేరు. ఎక్కడికి వెళ్ళాలి? నరకాగ్ని. అయ్యా, ఈ దైవజనుని పేరు నరకాగ్నికి వెళ్ళే గ్రంథంలో ఉంది, నిత్య పాతాళానికి వెళ్ళే గ్రంథంలో ఉంది. తీర్పులో ఈయన భాగస్థుడు. అలా ఇంతటి సేవకుడు ఆ గ్రంథంలో ఈయన పేరు లిఖించడం కారణం. అప్పుడు అంటాడు, ఇతనికి వాళ్ళ మందిరానికి వచ్చి ఒక అతని పైన ఏంటండి, ఒక అతని పైన పగ ఉంది. ఏంటండి? మందిరానికి వచ్చే ఒక అతని పైన పగ. సమయం చూసి దెబ్బ కొట్టాలనే పగ. ఆ పగ మదిలో మసులుతుంది. అది చావలే. ఆ పగ ఇంకా ఉంది. ఆ పగ అని ఒక్కటే ఉపవాసాలుండి ప్రార్థిస్తాడు, ఉదయాన్నే లేచి స్తుతి ఆరాధన చేస్తాడు, అనేకులకు నిన్ను కూర్చిన ప్రకటిస్తాడు, నూతన గీతాలు రాసుకొని పాటలు పాడతాడు. కానీ అంతరంగంలో ఏముంది? పగ. ఆ పగ అని ఒక్కటే ఈరోజు ఇతన్ని నరకాగ్నికి అర్హతగా మార్చింది. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించు. దేవునికి నీకు ఒక తెర
ఏంటి ఆ తెర? పగ అనే తెరనా? ఒకసారి ఆలోచించు. ఎవరి మీద నీకు పగ ఉంది? ఈరోజు నువ్వు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని దాన్ని సంపూర్ణంగా పెంటగా పోల్చాలి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అలా అయితేనే దివ్య సుందరుడైన నీ ప్రభు నీ కంటికి కనబడతాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రారాజైన వాడు, సౌందర్య వర్ణుడు, ఆశీర్వాదానికి కర్త, మహా గొప్ప దేవుడు నీ కన్నులకు తేటగా కనబడతాడు, నీకు జతగా నిలుస్తాడు. ఆమెన్, ఆమెన్. ఆ ఒక్కటి ఏంటి? ఈరోజు తీసేసుకోవాలి. ఆ ఒక్కటేంటి? ఇంకా ఉందా పగ? దేశం. ఎవరిపైన నీకు కలహం ఉంది? దొంగతనం అనే బ్రతుకుందా ఇంకా? కలహం అనే బ్రతుకుందా ఇంకా నీలో? చెడు మనసు, కామ కోరిక. ఒకసారి ఆలోచించు. ఏది నిన్ను క్రీస్తు యొద్దకు వెళ్ళకుండా బంధించి ఉంచింది? నీకు క్రీస్తుకు మధ్యలో ఒక తెర. ఇంకా నీ మనసులో నన్నెవరో చూడాలి అని విచ్చలవిడి వస్త్రధారణ, విచ్చలవిడి ఏంటంటారు అది? ముస్తాబు. ఒకసారి ఆలోచించాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన సంఘానికి పెద్ద ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. అతను చూసి సంఘమే ఏదో ఒకటి నేర్చుకోవాలనే ఆలోచనలోకి వస్తున్న సందర్భంలో ప్రార్థన విషయమైన, పాటల విషయమైన, ఉపవాస విషయంలోనైనా, అలా బయటికి వెళ్ళి సమాజానికి ప్రకటించే సువార్త విషయంలోనైనా, దేవుని పిల్లారా, అతన్ని చూసి నేర్చుకోదగినవి ఎన్నో. కానీ ఒక దినాన ఒక యవనస్తురాలు సంఘములోకి పరిగెత్తుకొచ్చి ఉపవాస ప్రార్థన జరుగుతున్న ఆ సమయాన, ఉపవాస ప్రార్థన జరుగుతున్న సమయాన, అది రాత్రికాల సమయాన, ఉదయం మొదలుకొని రాత్రికాలం, తెల్లవారు 6 నుండి మరలా తెల్లవారు 6 వరకు ఒక దినమంతా ఉపవాస ప్రార్థన జరుగుతున్న సమయాన, రాత్రి 11 గంటల సమయంలో బాత్రూంలో నుండి పొగ వస్తుంది. ఏంటండి? బాత్రూంలో నుండి పొగ. ఒక యవనస్తురాలు ఆ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి చూసి, ఆ బాత్రూంలోకి వెళ్ళి పొగ వస్తుంటే భయపడిపోయి పరిగెత్తుకొచ్చి అమ్మా బాత్రూంలో నుండి పొగ వస్తుంది, అక్కడ ఉన్నటువంటి కరెంటు వైర్లు అన్నీ కాలిపోతున్నాయి, భయంకరమైన పొగ, త్వరగా లైట్లు స్విచ్లు ఆఫ్ చేయండి, త్వరగా మెయిన్ బంద్ పెట్టండి అని ఆ పాప వచ్చి అరుస్తుంటే, అప్పుడు ఆ సంఘంలో ప్రార్థన చేసుకునే వాళ్ళు పరిగెత్తుకెళ్ళి ఆ బాత్రూమ్ డోర్ కాడికి వెళ్ళి తన్నడం ప్రారంభించారు. ఎగిరెగిరి తన్నుతూ ఏ వైరు కాలుతుందని. కానీ యాక్చువల్గా ఆ బాత్రూంలో జరుగుతుంది ఏంటి?
మనోడు ఏం ఊతున్నాడు? మనోడు ఏం ఊతున్నాడు? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమొస్తున్నదండి? ఆ డోర్లు గబ్బ గబ్బ తన్ని ఊడగొడితే ఆ బాత్రూంలో నుండి వచ్చే పొగ వైరు కాలిన పొగ కాదు. ఏం పొగ? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సిగరెట్ పొగ. ప్రార్థన బాగానే ఉంది, ఉపవాసం బాగానే ఉంది, పాటల పరిచర్య బాగానే ఉంది, క్రమశిక్షణ స్ట్రిక్ట్గా సంఘమే ఆయన వైపు చూసి ఇతడు సంఘానికి ఒక మాదిరి, ఒక మూల కంబం, ఇతను చూసి ఎంతో నేర్చుకోవాలనుకుంటున్న సంఘం ఒక్కసారిగా ఏమైపోయింది? బెంబేలెత్తిపోయింది, బెంబేలెత్తిపోయింది, నేల కూలిపోయింది. దేవుని బిడ్డలారా, అన్ని పాటించి ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పుతున్నావా? ఒకసారి ఆలోచించు. ఆ ఒక్కటే దివ్య సుందరుడైన క్రీస్తుకు నీకు ఒక తెరగా ఉండి ఆ క్రీస్తుని నీ కన్నులకు చూపించలేకపోతుందా? ఆలోచించాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు? ధర్మశాస్త్రం అంతా చెప్పాలి, ధర్మశాస్త్రం అంతా పాటించి ఒక్క ఆజ్ఞ విషయంలో నువ్వు తప్పిన ఎడలా పాటిస్తున్న ఆజ్ఞలన్నిటి విషయంలో నువ్వు అపరాధివి, 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 అపరాధివి. భూమి మీద మనిషి మనుగడ ఎంత అండి? భూమి పైన నరురాలి మనుగడ ఎంత? ఎంత? నీటి, చదవండి, యాకోబు పత్రిక 4:14. రేపేమి సంభవించునో నీకు తెలియదు. నీ జీవము ఏ పాటిది? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. ఆమెన్, హల్లెలూయా. ఎన్ని తెలివితేటలో! రేపు ఉంటామనే వారంటీ లేదు. కానీ ఎన్ని తెలివితేటలో, ఎన్ని యుద్ధాలో, ఎంత గర్వికమైన మనసో, ఎంత జీవపు డంబమో. యు డు థింక్. ఒకసారి నువ్వు ఆలోచించాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఘననామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒక ఆవిడంట 10 నాణ్యాలు ఉన్నాయి. 10 నాణ్యాలు ఉన్నాయి. లెక్క చూసుకుందామని లెక్క చూసే సమయాన ఒక నాణ్యము కనిపించట్లే. ఈ 9 నాణ్యాలను అలా దాచి ఇక ఒక్క నాణ్యం కొరకు ఏం చేస్తుంది ఆవిడ? బహుగా వెతుకుతుంది ప్రయాసతో. ఒకటే కదా పోనీలే అనుకుందా? అనుకోలే. ఎందుకంటే ఆ ఒక్కటేగా పోనీలే అనుకుంటే
ఈ 9 ఏమవుతాయి? విలువలేనివైతాయి. 9 ఆజ్ఞలు పాటించి ఒక్క ఆజ్ఞ గనక పాటించకపోతే ఎలా అపరాధులుగా మార్చబడతామో. ఇప్పుడు 1 పక్కన 0, 0 తీసేస్తే 1 అవుతుంది, 1 తీసేస్తే 0 అవుతుంది. విలువ తెలియాలి, విలువ తెలియాలి. నా దగ్గర 9 ఉన్నాయి కదా, 1 లేకపోతే అనుకోలే ఆ స్త్రీ. ఆ 1 ఉంటేనే విలువ. ఆమెన్, ఆమెన్. అందుకే ప్రయాసతో వెతుకుతుంది. ఈరోజు నీతో ప్రభు మాట్లాడుతున్న మాట, ప్రయాసతో ప్రయాసతో ఆ ఒక్క ఆజ్ఞ ఏందో దాన్ని అవలంబించు. ఆ ఒక్క చెడేంటో తొలగించు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్క ఆజ్ఞ ఏంటో తొలగించు. కాదు కూడదని మొండిగా అవతరించి ఆ ఒక్క ఆజ్ఞను గనక నేను పాటిస్తే, ఆ ఒక్క చెడు గనక నేను తొలగించుకుంటే నా వల్ల కాని పనది అని మొండికేసి నువ్వు అలాగే ఆ రోత బ్రతుకులో ముందుకెళ్తావా? 4 తరాల శాపం నిన్ను వెంబడిస్తే జాగ్రత్త. 4 తరాల శాపం. చదవండి మాట, నిర్గమకాండము 20వ అధ్యాయము, నిర్గమకాండం 20వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3 అవసరమైతే 4 తరాల వరకు తండ్రుల దోషాన్ని కుమారులపైకి పంపిస్తాను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సభాముఖంగా ప్రభునితో మాట్లాడుతున్న మాట ఆలోచన చేయి. ఆ ఒక్కటి ఏంటో, ఆ చెడు, ఆ ఒక్కటి ఏంటో తొలగించుకో. చెల్లా, అక్క, అయ్యా, తమ్ముడా, అయ్యా. లేదంటే నీ పిల్లలకు భయంకరమైన ఒక పాపపు మూట, అది 4 తరాల వరకు వాళ్ళ తలపైన నువ్వు కట్టినాముగా అవుతావు. జాగ్రత్త. స్తోత్ర. 4 తరాల వరకు పాపపు మూట, శాపపు మూట వాళ్ళు మోసుకుంటూ వెళ్ళాలి. 4 తరాల వరకు దేవునికి సంబంధమైన ఒక పెద్ద పీట చెప్పుకోవడానికి పనికొస్తుంది, కానీ దేవునికి మహిమార్థమైన క్రియ రూపకమైన ఒక పెద్ద పీట వేయడం అసాధ్యము కాని పని. అది బైబిల్లో ఉందిగా. ఆదాము, తర్వాత కయ్యను, తర్వాత ఏబేలు, తర్వాత షేతు. 4 తరాల వరకు దేవుడికి సంబంధమైన ఒక పెద్ద పీట వేయలేకపోయారు. కానీ 4 తరాలు గతించాక 5వ తరం ఎవరు? ఎనోషు కాలంలో ప్రార్థన అనే ఒక పెద్ద పీట స్థాపించబడ్డది. నువ్వు ఈరోజు నీ పిల్లలకు శాపాన్ని తెచ్చే తల్లిగా ఉన్నవా? శాపపు మూట నీ పిల్లల వీపులో కట్టే తండ్రిగా 4 తరాల వరకు వాళ్ళకు తీసుకొచ్చి పెడుతుంది. అదా నువ్వు ఆలోచన చేయి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. లేదు
ఈరోజు ప్రభు హెచ్చరిక చేయగానే మనసు మార్చుకొని మడిమె త్రిప్పి ఒక నిబంధన క్రీస్తుతో నువ్వు చేసి ఒక తీర్మానంకి వచ్చి పోయబడిన పరిమళ సువాసన వలె బలిపీఠం పైన నువ్వు నిలబడగలిగిన వ్యక్తుడిగా దేవునికి అంగీకారం అయితే 1000 తరాల దీవెన. ఆమేన్, ఆమేన్. చదవండి ఆ మాట చదవండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొనువారు 1000 తరాల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 1000 తరాల వరకు దీవెన. తల్లిగా నీ బాధ్యత, నువ్వు 1000 తరాల దీవెన నీ బిడ్డలకు తెస్తున్నావా, లేదా 4 తరాల శాపం అనే మూటను వాళ్ళ వీపున కడుతున్నావా? ఆలోచన చెయ్యి. తండ్రిగా నీ బాధ్యత 1000 తరాల దీవెన నీ బిడ్డలకు తీసుకొస్తున్నావా, లేదా 4 తరాల శాపం అనే మూట వారి వీపున కడుతున్నావా? ఒకసారి ఆలోచించాలి. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఆ ఒక్కటేందో తొలగించుకొని ప్రభు ఎదుట నిర్దోషిగా నిలబడితే 1000 తరాల దీవెన నీ బిడ్డలను వెతుక్కుంటూ వస్తుంటుంది. నీ ఎదుట నీ పిల్లలను చూస్తే నీకు ఆశ్చర్యం వేస్తుంది. నా బ్రతుకు ఏంటి, నా పిల్లల బ్రతుకు ఏంటి, నా బ్రతుకు ఎంత భయంకరమైన ఘోరమైన బ్రతుకు కన్నా బిడ్డల బ్రతుకు చూడు. ఈరోజు వాళ్ళ దీవెనలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. సాక్షాత్తు పరమాత్ముని ఆత్మ చేత నడిపించబడుతున్నారు. ఆమేన్, 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 హల్లెలూయా, హల్లెలూయా. అది తల్లిగా నీ చేతిలో ఉంది, తండ్రిగా నీ చేతిలో ఉంది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగునుగాక. ఆమేన్. ఒక మాట చదవండి, ఒక మాట. యాకోబు, ఒక్క నిమిషం క్షమించాలి. 1 పేతురు పత్రిక రైట్ కరెక్టే ఫస్ట్ది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలి. ఎంత బాగుందండి మాట. మీరు వినువారై మాత్రము ఉండక మిమ్మును మీరు విని మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలి. వింటున్నావు వాక్యం, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావా? ఎలా మోసం చేసుకుంటున్నానయ్యా అంటే, ఆ విన్న వాక్య ప్రకారం గనుక నువ్వు ప్రవర్తించకపోతే నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటున్నట్టే లెక్క, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నట్టే లెక్క, నీ కుటుంబాన్ని మోసం చేస్తున్నట్టే లెక్క, నీ కుటుంబాన్ని బాధ పెడుతున్నట్టే లెక్క. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. మోసం చేస్తున్నట్టు లెక్కను సరే ఆలోచించు. లేదు, వాక్యం విన్న వాక్య ప్రకారం ప్రవర్తించే వ్యక్తి
వ్యక్తుడిగా, వ్యక్తురాలిగా, కుటుంబంగా మీరున్నారా? అయితే ఎంతో ఘనమైనదిగా నీ కుటుంబం హెచ్చించబడబోతుంది. ఆమెన్, ఆమెన్. లేదు, వాక్యం విని కూడా ఆ విన్న వాక్య ప్రకారం ప్రవర్తించక మరచి విడిచి నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో, లోకానుసారంగా జీవిస్తున్నావేమో. చూసుకో, ఒకసారి ఆలోచించుకో. చాలా ఆశలు ఉంటాయి లోకంలో, చాలా చాలా ఆశలు. ఎలాంటి ఆశలు అంటే, లోకంలో ఒకటి మీకు చెప్తానండి. అడవిలో రాజు ఎవరండి? అడవిలో జంతువులకు రాజు ఎవరు? సింహం. సింహం ఒకరోజు గృహలో నుండి బయటకు వచ్చి ఒక నక్కను పిలిచి, నాకు చాలా ఆకలిగా ఉంది, నువ్వు వెళ్ళి ఏదైనా ఒక జంతువుని తీసుకురా, నేను తిని మరలా గృహలోకి వెళ్తాను, ఆకలి తీర్చుకుంటాను అంటే నక్క రాజుగారి మాటకు తల వంచి అరణ్య ప్రాంతంలో వెళ్ళి తిరగగా ఒక గాడిద దొరికిందంట. ఏం దొరికిందండి? గాడిద. ఆ గాడిద దొరికితే ఆ గాడిదను తీసుకొని వచ్చింది. ఆ గాడిదను తీసుకురావడానికి శత ప్రయత్నాలు. గాడిద, సింహం గారు చాలా ఆకలితో ఉన్నారు, మీరు రండి, తన కడుపు నింపుకుంటాడు అంటే వస్తుందా? ఏ గాడిదైనా వస్తుందా? ఇప్పుడు ఇంటి యజమానునికి దొంగలు చెప్పి దొంగతనం చేస్తుంటే అవుతుందా? కాదు. కనుక గాడిదకు నక్క చెప్పిన మాట ఏంటంటే, గాడిద, నీ ఈ అరణ్యానికి, ఈ అడవి ప్రాంగణానికి రాజెవరు? సింహం బావా. మరి సింహం బావ అయితే ఈరోజు సింహం బావే నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను రాజుగా చేస్తాడంట. హల్లెలూయా. గాడిద గెంతులేసుకుంటూ అరుచుకుంటూ నాట్యం ఆడుకుంటూ వచ్చింది. ఆ గృహ దగ్గరికి రాగానే సింహం బయటికి వెళ్ళి అమాంతంగా మీద పడ్డది. ఇదేంట్రా ఇలా పడుతుందని గాడిద పరుగులు తీసింది. అప్పుడు గాడిద తోక దొరికింది. దేనికి? సింహానికి. ఆ తోక మొత్తం కొరికేసింది, కొరుక్కొని తినేసింది. ఆ గాడిద పరుగు తీసిందండి. పొయ్యి రక్తమంతా కారుతుంటే, అయ్యో తోక లేదు, తోక కట్ అయిపోయా అని ఒక చెట్టు కింద కూర్చొని మూలుగుతుంది. అప్పుడు సింహం మళ్ళా నక్కను పిలిచి, నక్క, ఆకలికి బాగా ఉంది, వెళ్ళు. గాడిద తప్పించుకొని వెళ్ళింది, ఇంకేదైనా జంతువుని తీసుకొని రాపో. నక్క మరలా అరణ్య ప్రాంతానికి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఉంటే గాడిదే కనబడ్డది. ఆ చెట్టు నీడన గాడిద పడుకొని ఏడుస్తుంది, నా తోక లేదు, తోకబాయ్ అంత కొరుక్కొని తినే అని బాధపడితే నక్కెళ్ళి, గాడిద ఎందుకు అలా బాధపడుతున్నావు? చూడు, నన్ను రాజును చేస్తాడంటే నేను వస్తే తోక చూడు మొత్తం కొరికేసింది. లేదు అంటే దేవుని పిల్లరా, అప్పుడు ఆ నక్క జిత్తుల మారిదిగా, తెలివైందిగా, పిచ్చిదానా, గాడిద నీకింత బుర్ర లేదు. ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఏం కాబోతున్నావు? రాజు. రాజు ఎక్కడ కూర్చుంటారు? సింహాసనం మీద. సింహాసనం మీద కూర్చోవాలంటే తోకుంటే ఎట్లా కూర్చుంటారు? తోకుంటే కూర్చోవస్తుందా? ఏం కావాలి? తోక కట్ కావాలి, అందుకే కట్ చేశాడు. అప్పుడు గాడిద, అవు మరి సింహాసనం మీద కూర్చోవాలి, తోకుంటే ఎట్లా కూర్చుంటా? అందుకేనా
మరి దీనికే లగేసుకొని పరిగెత్తుకెళ్తావు? నడు, నిన్ను రాజును చేయాలగా అంటే గాడిద తల ఊపి మళ్ళీ వచ్చింది. మరలా ఆ గృహ దగ్గర రాగానే సింహం వెళ్ళి అమాంతంగా మీద పడి ఆ తల పట్టుకొని పోతే చెవులు దొరికినాయి. ఆ 2 చెవులను కొరికేసింది. ఆ 2 చెవులు, అమ్మో 2 చెవులు కొరికేసిందని ఒకటే పరిగెత్తుకెళ్ళాడు. అది అరుచుకుంటూ మరలా సింహం నక్కను పిలిచి, ఆ గాడిద పరిగెత్తుకెళ్ళింది, ఇంకేదైనా జంతువు ఉంటే తీసుకురాపో అంటే మరలా ఈ నక్క వెతుకుతూ ఉంటే ఓ చెట్టు నీడని గాడిద కూర్చొని ఏడుస్తుంది. నా 2 చెవులు వాయే, నా తోక పాయ అని ఏడుస్తుంది. ఈ నక్క మాటలిని అనవసరంగా బాధపడ్డాను. అప్పుడు ఆ నక్క చూసి, ఇక ఇదే జంతువుని పని పడదాం, దీనికి టోపు పెడదామని వెళ్ళి, గాడిదా ఎందుకు ఏడుస్తున్నావు? భలే ఉన్నావు, చూడు తోక పోయింది, చెవులు ఇకేమున్నాయి? ఆ సింహం నన్ను చంపడానికే ఉంది, రాజును చేయడానికి కాదు. పిచ్చిదానా, సింహాసనం మీద కూకోవాలంటే ఏముండొద్దు? తోకుండొద్దు. మరి కిరీటం పెట్టుకోవాలిగా, రాజుకి ఏముంటుంది? కిరీటం పెట్టాలంటే చెవులుంటే కిరీటం పడుతుందా? అందుకే చెవులు ఏం చేసింది? కొరికేసింది, కట్ చేసింది. అరే అవునుగా, కిరీటం పెట్టాలంటే చెవులు ఉండద్దు. అది రా, ఇప్పుడు సింహాసనమే డైరెక్ట్గా నీకు. అప్పుడు ఆ గాడిద గెంతులేస్తూ పరిగెత్తుకొచ్చి ఆ గృహ దగ్గర నిలబడితే ఆ సింహం గాండ్రిస్తూ బయటికి వెళ్ళి దాని మీద పడి చంపేసి తినేసింది. తిన్న తర్వాత అప్పుడు నక్కకు చెప్పింది, ఆ లివర్ ఉంటుందిగా, మెదడు ఉంటుందిగా, కిడ్నీస్ ఉంటాయిగా, ఇలాంటి మెత్తని పదార్థాలు తీసి పక్కన పెట్టు, నేను గృహలోకి వెళ్ళి 1 గంట సేపు రెస్ట్ తీసుకొని వచ్చి మరలా తినేస్తాను అని ఆ సింహము నక్కకు చెప్పెళ్ళింది. నక్క ఆ లివరు, కిడ్నీలు, ఆ మెత్తని మాంసము, మెదడు అన్నీ తీసి ఒకదాని పక్కన చక్క పెట్టేసింది. కానీ నక్క ఏం చేసింది తెలుసా? దాని మెదడుని తినేసింది. మెదడు ఏం చేసింది? తినేసి మిగతాయి పెట్టింది. సింహం బయటికి వెళ్ళింది. నక్క ఉన్నావా అంటే ఉన్నానయ్యా. లివర్ ఏది? అగో అది. కిడ్నీలు అది. కార్జ్యం ఏది? అది. మెదడు లేదయ్యా. మెదడు ఉండాలి కదా అయ్యా. ఆ గాడిదకు మెదడు ఉంటేగా, ముందు ఆ గాడిదకు మెదడు ఉంటే అసలు నువ్వు తోక కొరికినప్పుడే, తోక కొరకమని పేరు రాజుగా చేస్తున్నప్పుడే గాడిద రాజు అయ్యేది ఎక్కడా అని ఆలోచించాలగా. దానికి మెదడు లేదయ్యా అని చెప్పింది. కాబట్టి దేవుని పిల్లారా, క్రైస్తవులమైన మనం మెదడు లేని పనులు చేయతో. లోకంలో చాలా ఉంటాయి, చాలా మభ్యపెట్టే సౌందర్యాలు కనబడతాయి, చాలా మభ్యపెట్టే సుఖభోగాలు కనబడతాయి, చాలా మభ్యపెట్టే ఆశీర్వాదాలు, ఐశ్వర్యాలు కనబడతాయి. కానీ దైవ చిత్తానుసారమైనదా, వాక్యానుసారమైనదా, లోకానుసారమైనదా అని పసిగట్టి అడుగు వేయట ఎంతైనా ప్రాముఖ్యము. ఆమెన్. అదే వాక్యానుసారమైన ప్రవర్తన. వింటున్నావు, విన్న వాక్యానుసారంగా నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావా? ప్రవర్తిస్తున్నావా? ప్రవర్తించి ఆశీర్వాదాన్ని తెచ్చుకుంటున్నావా? నిన్ను నువ్వు మోసం చేసుకొని విన్న వాక్య ప్రకారం బ్రతక్క నిత్య నరకాగ్నికి నీవు నీ పిల్లలను సిద్ధపరచుకుంటున్నావా? చూసుకోసారి. కాబట్టి దేవుని పిల్లరా, ఇవి జాగ్రత్తలు. ఎక్కడికి వెళ్ళే ముందు? ప్రార్థన బలిపీఠం దగ్గరికి వెళ్ళే ముందు ఇవి జాగ్రత్తలు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి
మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. కొన్ని మీకు టూకీగా వివరించాను, జాగ్రత్తలు కొన్ని. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికి వచ్చే ముందు, ప్రార్థన అనే పీఠం మీదకి వచ్చే ముందు నీ బ్రతికి ఎలా ఉండాలి తెలుసా? నీతియుక్తంగా, పరిశుద్ధంగా, సత్యానుకూలంగా, రక్షణ కాపాడుకునేదిగా, స్వార్థను అవలంబించేదిగా, ఇంకా వాక్యానుసారమైన బ్రతుకు కట్టబడి ఉండాలి. కట్టబడి ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. లేదంటే చాలా కష్టం అండి. ప్రార్థన బలిపీఠం మీదకి వచ్చి ఎంత అరిచినా, ఎన్ని కేకలేసినా, ఎంత కన్నీళ్ళు విడిచినా, ఎంతగా అరుపులు, ఉరుములు మెరుపులు దుంకినా ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు, చేరదు. నిన్ను నువ్వు క్రమపరుచుకొని క్రమబద్ధంగా మారి వాక్యానుసారమైన బ్రతుకు గనక తల వంచితే అద్భుతం జరుగుతుంది. ప్రార్థన పీఠానికి రావడమే ఆలస్యం, మోకాలు వేయడమే ఆలస్యం, ఆత్మ దిగుతుంటుంది, అభిషేకాన్ని దరికి చేరుతుంటుంది, దేవదూతల ఆర్భాటాన్ని చుట్టూ కనబడుతుంటుంది. పరిశుద్ధుడైన దేవుడు తన నోటి వెంట వాక్కు వెంబడి వాక్కు, వాక్కు వెంబడి వాక్కు నీ యొద్దకు పంపుతూనే ఉంటాడు. అప్పుడు గాబ్రియేలు దూత పరలోకానికి వెళ్తుంటుంది, భూమిపైకి దిగుతుంటుంది, పరలోకానికి వెళ్తుంటుంది, భూమిపైకి వస్తుంటుంది. నీకు వార్త వెంట వార్త, వార్త వెంట వార్త అందిస్తూనే ఉంటుంది. ఈ అనుభవం ఉందా? ఎక్కడిది? చల్లబారిపోయింది క్రైస్తవత్వం. ప్రార్థనకు సమయం ఇచ్చే వాళ్ళే లేరు. కొందరు ప్రార్థనకు సమయం ఇస్తారు, కానీ ఈ ప్రవర్తన కాపాడుకోరు. జాగ్రత్త, జాగ్రత్త. మోకాలేయండి, చేతులెత్తండి. గ్లోరీ, హల్లెలూయా.